ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. ఇవాళ అనేక కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు అక్కడ ఉన్నాయి. మేము తీసుకుపోయి చూపిస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు వస్తారో రండి. రైతులకు నీళ్ళు ఇవ్వలేదు, రైతు బంధు ఇవ్వలేదు, కరెంట్ చక్కగా ఇవ్వలేదు. అయినా నానా కష్టాలు పడి రైతు పంట పండిస్తే సిగ్గు ఎగ్గు లేకుండా 15 రోజుల క్రితమే ప్రకటించుకున్నారు, పత్రికలలో యాడ్ చేసుకున్నారు. 1,50,00,000 మంది దగ్గర కొన్నాం, 35 లక్షల మంది రైతులకు 35,000 కోట్లు ఇచ్చినాం, 1,50,00,000 టన్నులు కొన్నామని సిగ్గు అనిపించాలి కొంచెమన్నా. యాడ్ వేసుకున్న వాడికి, అందులో ఫోటో వేసుకున్న వాళ్ళకి. ఇంత ద్రోహం. రైతుల మీద ఒడ్లు కూడా మొత్తం కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. ఇంకా మళ్ళొక దుకాణం పెట్టబోతున్నారు. రైతు బంధు పేరు మీద ఇప్పటి వరకు వీళ్ళు రైతు భరోసా పేరు మీద ప్రభుత్వ ఖర్చుతో పెట్టిన మీటింగ్లకే ఎక్కువ ఖర్చు అయింది రైతులకు ఇచ్చిన దానికంటే. రైతు భరోసా పేరు మీద వీళ్ళు ఇచ్చిన నిధులతో పోలిస్తే ఎకరానికి ఓ మీటింగు, మళ్ళీ ఒక ఎకరానికి మళ్ళీ మీటింగు, పెడతామని ఓ మీటింగు, ఇస్తామని ఒక మీటింగు, దానికి అడ్వర్టైజ్మెంట్లు కోట్ల కొద్ది పెట్టి మీ బాకాలల్లో ప్రజల్ని జోకొడుతున్నాం అనుకుంటున్నారు, ప్రజల్ని నిద్రపుచ్చుతాం అనుకుంటున్నారు మీ అడ్వర్టైజ్మెంట్ల పేరు మీద మీకు బాకాలు ఉదే వాళ్ళతోని. కానీ తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది, రైతులు తన్నే పరిస్థితి వస్తుంది మిమ్మల్ని. ఇక నిన్న ఆ పిసిసి అధ్యక్షుడు మాట్లాడతాడు, పాపం ఆయన చూస్తే జాలేస్తుంది. బీఆర్ఎస్ పోయింది మళ్ళీ రాదు. బీఆర్ఎస్ఏ రాకపోతే ఎందుకు భయపడుతున్నారు మరి కేటీఆర్ పర్యటనలు చూసి? కాసేపు కేటీఆర్ రోజుకో పర్యటన చేస్తుండు, రోజుకో పర్యటన చేయకుండా ఇటుక అడుగుతుంటాడు ఆయన కేటీఆర్ ఉన్నదే మీ భర్త పడటానికి, మీ పని పడటానికి. బీఆర్ఎస్ వస్తుందో రాదో చక్కగా పక్కన పెట్టి, కానీ మొట్టమొదటి నీ పదవి ఎన్ని రోజులు ఉంటుందో చూసుకోవాలి పిసిసి ప్రెసిడెంట్. ఎందుకంటే నీ ముఖ్యమంత్రే నీ మీద బ్రహ్మాండమైన ప్రచారం చేస్తున్నాడు. ఈయనంత పనికిమాలిన పిసిసి అధ్యక్షుడు ఒవ్వడు రాలే ఇప్పటివరకు, మొత్తం దాన్ని గాంధీ భవన్ పోయి బీర్ భవన్ చేసిండు, ఆడ చూసిన ఖాళీ వడ్డీలే కనబడుతున్నాయి ఈయన వచ్చిన కాంచి అని చెప్పి నీ ముఖ్యమంత్రి బాకాదారులే చెప్తున్నారు. నీ కేసులో వస్తుంది మొదలు. తప్పకుండా ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉన్నారు, అందులో సందేహం ఏం లేదు. అందుకనే కేటీఆర్ను రోజుకు ఒక్క చోట కాదు 3 చోట్ల పిలుస్తాను. నువ్వేమైనా ప్రెస్ మీట్లే తప్ప ఇంకో దానికి పోలేవు. నీ ముఖ్యమంత్రి ఏమో అధికారులు తీసుకొచ్చిన మందిని చూసి మందితో ఉపన్యాసం బూతులు మాట్లాడి రావాలి పోయి. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటా, బీజేపీ హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటా అనేది నిన్న తేలిపోయింది. మొన్న ప్రధానమంత్రి వచ్చి కన్నుగిట్టిపోయిండు, వచ్చేసేయి నాతో వెంటనే వాడిని వదిలిపెట్టి నేను మంచిగా చదువుకుంటా, రోజు పూల పండ్లు తెస్తా అని. ఇప్పుడు నిన్న వీళ్ళిద్దరు కలిసి డ్యూయట్ పాడుతున్నారు పోయి. ఏది మొన్న వారం రోజులు తిట్టుకున్న వాళ్ళు, ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్లో తిట్టుకున్న వాళ్ళు. నేను నిన్ను తిడతా, నువ్వు నన్ను తిట్టాలి. ఎందుకంటే జనం మన ఇద్దరిని మర్చిపోయి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేసీఆర్ వైపు చూస్తున్నారు. జనం మన ఇద్దరం తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు చేస్తే మనకే చూస్తారు అని చెప్పి మొన్నటిదాకా డ్రామాలు చేసి 2 రోజులు ముఖ్యమంత్రి అడగంగానే పేపర్లలో రైల్వే మంత్రితో నువ్వే కలిపేయాలనగానే ముఖ్యమంత్రి పిఏ పనిచేస్తానడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి? కల్పించి ఆడ డ్యూయట్లు ఎందుకు వాడుకున్నట్లు వాడుకున్నారు? రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు బహిరంగంగా అర్థమవుతుంది ఎవడు ఒక్క జట్టో. పేరుకు కాంగ్రెస్లో ఉన్న ఈ హైబ్రిడ్ ముఖ్యమంత్రి 100% ఎప్పటికీ మోడీ జట్టే, అందులో సందేహం లేదనేది కనబడుతుంది. ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం, ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష కేసీఆర్ నాయకత్వమే తప్ప ఇంకోటి కాదు అనేది స్పష్టంగా తేలిపోతుంది రోజు రోజు. ఇవాళ మళ్ళీ నాటకం మొదలుపెట్టిండ్రు. వానకాలం రైతు భరోసా ఇస్తాను, యాసంగి నీ తాతిస్తాడా? ఇచ్చినవా యాసంగి మొత్తం ఇప్పటి వరకు నువ్వు
ఇస్తానన్న రైతు భరోసా 15,000 కాదు, ఇంకా నువ్వు తర్వాత మాట మార్చి ఇచ్చిన 12,000 లెక్క ప్రకారం చూస్తే కూడా 30,000 కోట్లు ఇవాళకి రైతులకు బాకీ ఉన్నావు. తెలంగాణ రైతులు కూడా ఆలోచించాలి. 2 లక్షల రుణమాఫీకి మోసపోయి 15,000 రుణమాఫీ రైతు భరోసా పేరు మీద మోసపోతే కేసీఆర్ ఇచ్చిన రైతు బంధును చక్కగా ఇస్తే కూడా ఇప్పటికీ 30,000 కోట్లు ఇంకా రైతులకు బాకీ ఉంది ఈ ప్రభుత్వం. మరొక డ్రామా ఎందుకు అంటే అక్టోబర్లో మళ్ళీ ఏదో ఎలక్షన్ పెడతామని చెప్పేసి అని ఎస్ఐఆర్ అయిపోగానే ఎన్నికలు పెట్టడానికి సిద్ధమవుతున్నారని చెప్పి మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి మరొక డ్రామా. మేము డిమాండ్ చేస్తున్నాం, తప్పకుండా వానకాలం ఇవ్వాల్సిందే, యాసంగిది ఇంకా అంత ముందుది కూడా పూర్తి చేయాల్సిందే, రైతాంగానికి బాకీ ఉన్న ప్రతి రూపాయి ఇచ్చి తీరాల్సిందే. మీ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 15,000 ఇవ్వాల్సిన మీరు ప్రారంభిస్తాము అని చెప్పి గొప్పలు చెప్పి ఇప్పటికీ 10 సార్లు ఏదైతే ప్రభుత్వ ఖర్చుతోని మీటింగ్లు పెట్టినరో, రైతుల్ని తీసుకొచ్చి మీకు ఇస్తున్నామని ప్రతి ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ ఖర్చుతోని బహిరంగ సభలు పెట్టి మీకు ఇస్తామని చెప్పి మోసం చేసినరో, దాని ప్రకారం ఒప్పుకున్న 30,000 రూపాయలు కూడా రైతాంగానికి 30,000 కోట్లు అంటే దాదాపుగా ప్రతి రైతుకు 30 కోట్ల రూపాయలకు పైగా 30,000 రూపాయలు పైగా ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఎకరానికి బాకీ పడింది ప్రభుత్వము. అది తీర్చాలి, తప్పకుండా అది ఇచ్చి తీరాలి.